కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుండి 32 వరకు మనం మార్చి చదువుకుందాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23 నుండి 32 వరకు మార్చి చదువుకుందాం. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనే త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీన్ని చేయడని చెప్పింది. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోంది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధి అగును. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. అయితే మనలను మనమే విమర్శించుకొనిన ఎడల తీర్పు పొందక పోదుము. అలాగనే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం మాత్రం అందరం కలిసి చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 6వ వచనం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టుడైనట్టుగా అసాధ్యం. దేవుని యొక్కకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని తను వెదుకువానికి ఫలము దయచేయని నమ్మవలెను కదా. చాలండి. చదువుకున్న ఈ లేఖన భాగం శరీరాగలిగిన మన హృదయాలకు ప్రభు యొక్క రక్తదేహాలలో యోగ్యంగా పాల్పొందు నిమిత్తమై హెచ్చరికగా, పురికొల్పుగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రేమగల దేవుడు చేయునుగాక. ఆమేన్. ప్రభు ప్రజలారా, ప్రభువునందున్నటువంటి ప్రియమైన వారులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని కొంత ధ్యానపూర్వకంగా ఆలోచన చేద్దాం. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు ఆనాడు ఇశ్రాయేలునే కాదు, అన్య జనాంగాన్నే కాదు, నేడున్న తన ప్రియబిడ్డలైనటువంటి క్రైస్తవ జనాంగానికి కూడా దేవుని ఉన్నతమైన ఆహ్వానం, పిలుపు ఎప్పుడునూ నిలిచి ఉన్నది. దేవుని యొద్దకు రండి, అప్పుడాయన మీ యొద్దకు వచ్చును అన్నాడు. ఓ ఇశ్రాయేలు, నీవు రానుద్దేశించిన ఎడల నా యొద్దకే తిరిగి రావలేను అని ఇశ్రాయేలును పిలిచాడు. భ్రష్టులైన బిడ్డలారా, తిరిగి నా యొద్దకు రండి అన్నాడు. ఈనాడు రక్షణ కొరకే కాదు, ఆధ్యాత్మిక జీవితాన పరిపక్వత నొంది పరిపూర్ణులమై పరలోకంలో ప్రవేశించడానికి ఎల్లప్పుడూ ఆయన యొద్దకు వచ్చేవారంగా ఉండాలి. మొట్టమొదట రక్షణానుభవం, పాపక్షమాపణ అనుభవం. భూదిగంత నివాసులారా,
నా వైపు చూచి రక్షణ పొందుడి అన్నాడు. భూదిగంత నివాసులంటే సర్వ మానవాళికి ఆయన పిలుపునిస్తా ఉన్నాడు. అంతేకాదు సమీపమైన వారికి, ప్రయాసపడి పాపభారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను అన్నాడు. ఆనాడు ఈనాడు దేవుని పిలుపు ఇంత ఉన్నతంగా శ్రేష్టంగా నిలిచి ఉంటుండగా, ఆహ్వానం మనకు స్థిరమై ఉంటుండగా మనము ఆయన రక్షణను అనుభవిస్తున్నామా? అలాగే ఆయన ఇచ్చేటువంటి హెచ్చరిక, ఆదరణ, వాగ్దాన, పురికొల్పు, ప్రోత్సాహాలను సరిచేసుకుంటూ పొందుకుంటూ నిత్యత్వం కొరకు ప్రయాణిస్తూ ఉన్నామా? మన ఆధ్యాత్మిక జీవితంలో రక్తదేహాలు యోగ్యంగా పరిశీలనాత్మకంగా ఉండి మనం పాలు పొందవలసిన వారు. ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను అన్నాడు. నీవు పరిశీలనాత్మకమైన మనస్సాక్షి లేకుండా ప్రభు బలలో పాలు పొందితే అది ప్రభు యొక్క శరీరం అని వివేచింపగా తిని త్రాగుతున్నావు గనక శిక్షా విధి కలుగుటకే తిని తాగుచున్నావు అన్నాడు. కాబట్టి అనాలోచితంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. నువ్వు దేవుని ఇంటికి ఎలా సాగుతున్నావు? క్రమముగా సాగుతున్నావా? నీ ఏర్పాట్లు, దేవుడు నీ కొరకు చేసినటువంటి మార్గాలను నువ్వు అనుసరించి నడుచుకుంటున్నావా? దేవుడు అందరికీ తోడయ్యుండడు, అందరినీ వర్ధిల్లజేయడు. ఆయన కట్టడలను, ఆయన న్యాయ విధులను అనుసరించు వారికి ఆయన తోడుగా ఉంటాడు, వారిని వర్ధిల్లజేస్తాడు. సామెతల గ్రంథం 2వ అధ్యాయం 6-7 వచనం చదవండి. ఆయన యథార్థవంతులను వర్ధిల్లజేయును, యుక్త మార్గం తప్పక నడుచుకొని వారికి ఆయన, నాతో చెప్పండి, యుక్త మార్గం. గట్టిగా చెప్పాలి, చివరనున్నారు మేరక్క, మీరు కూడా చెప్పాలి, మేరీ సిస్టర్. యుక్త మార్గం తప్పక నడుచుకొని వారికి ఆయన కేడము. మరి రక్షణ పొంది దేవుని బిడ్డవయ్యే నువ్వు ఈరోజు ప్రభు బలలో పాలు పొందుతున్నావు కదా, ఆ యుక్త మార్గంలో తప్పక నడుచుకుంటున్నావా? షద్రక్, మేషక్, అబేద్నెగోలను అగ్నిగుండంలో నుండి దేవుడు ఎందుకు విడిపించాడు అంటే వారు తప్పక నడుచుకున్నారు కాబట్టి. దానియేలు సాక్ష్యం ఇచ్చాడు, నేను ఆయన దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనక అనుదినం తప్పక సేవించిన నా దేవుడే నన్ను రక్షించెను అన్నాడు. ఈ సింహముల నోళ్లను ఆయన తన దూతలను పంపించి మూసివేసాను అని చెప్పాడు. ప్రభు బిడ్డలకు దేవుడు వేసిన యుక్త మార్గం గ్రహింపు కలిగి నడుచుకునేటువంటి వారుగా ఉండాలి. నెలకొక్కసారి మందిరానికి రావడం అది యుక్త మార్గాన నడిచినట్టు కాదు, తప్పక నడిచినట్టు కాదు. వారానికి ఒకసారి రావడం కూడా కాదు. మనుషుల మెప్పు గొప్ప కాదు, పరలోకములో ఉన్న నిత్య దేవుని ఆజ్ఞను భూలోకంలో ఎంతగా పాటిస్తున్నావో అదే ప్రాముఖ్యమైనది. ప్రభు దినం, ఆయన ఆరాధించే దినం, సహవాస కూడికలు మనల్ని సరిచేసుకునేటువంటి సమయం. నీకు ఒక శుక్రవార స్త్రీల కూటంలో ప్రార్థించి గడిపే అనుభవాలు లేవు. ఆ ఒకప్పుడు నేను చాలా గడిపానంటే అది జ్ఞాపకమే కానీ అనుభవము కాదు అని గుర్తుంచుకో. నేను 10th క్లాసులో ఉన్నప్పుడు చాలా దూరం అందరికంటే ముందుగా పరిగెత్తేవాడిని. పరుగు పందెంలో ఫస్ట్ ప్రైజ్ నాకే వచ్చేది. మరి ఇప్పుడు పరిగెత్తమంటే నా వల్ల కాదు, ఎందుకంటే నాకు అనుభవము లేదు, ప్రతిరోజు ప్రాక్టీస్ లేదు. అప్పుడున్న అనుభవం వేరు, అది ఇప్పుడు నీకు జ్ఞాపకంగా మారిపోయింది. నీవు ఆ అనుభవములో నిలిచి ఉంటేనే ఈ నేటికి ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని, జీవాన్ని పొందుతావు.
ఒకప్పటి అనుభవాలు ఇప్పటి సమస్యలను, ఇప్పుడున్న విషయాలను పరిష్కరించడానికి సరిపో. ఒకప్పటి విశ్వాసం, ఒకప్పటి ప్రార్థన నేటి స్థితికి సరిపోదు. నువ్వు జ్ఞాపకాలలోనే మిగిలిపోతావా? అనుభవాలను సంపాదిస్తావా? రానివారు రాకుండానే నష్టపోతున్నారు, వచ్చేవారు విశ్వాసముతో రావాలని చెప్తున్నాడు. దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెతుకువానికి ఫలము దయచేయునని నమ్మవలెను కదా అన్నాడు. నమ్మకము లేకుండా నువ్వు వచ్చినా రక్షణ రాదు. నమ్మకుండా నువ్వు దేవుని సన్నిధికి వచ్చినా నీ సమస్యలేమీ పరిష్కరింపబడవు. ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా విశ్వాస అభివృద్ధి లేని నిన్ను చూసి దేవుడు ఆశ్చర్యపడతాడు. నీ ఇంటిలో, నీ గృహంలో, లేదా నీ సమాజంలో, సంఘంలో ఆయన ఆశ్చర్యపడే విషయం ఏదన్నా ఉన్నదంటే ఆయన వారి గ్రామానికి వెళ్ళినప్పుడు వారి అవిశ్వాసాన్ని చూచి ఆశ్చర్యపడేను అన్నాడు. విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడితే వెంటనే కార్యాలు జరుగుతాయి. అవిశ్వాసాన్ని బట్టి ఆశ్చర్యపడితే నీ వైపు ఆయన కన్నెత్తి కూడా చూడలేనటువంటి వాడిగా ఉంటాడు. ప్రియులారా, అంత్య దినాలలో ఉన్నాం. రక్తదేహాల్లో పాలు పొందడమే రాకపోతే, యోగ్యంగా ఆలోచించి పాలు పొందకపోతే, యుక్త మార్గాన సరి అయిన అనుభవంలో లేకపోతే సాతాను చాలా సులువుగా మన జీవితాలను మృంగివేయగలడు. మీ విరోధి అయిన అపవాది ఎవరిని మృంగుదునాని గర్జించు సింహం వలె వెదుకుచు తిరుగుచున్నాడు అన్నాడు. నువ్వు తప్పించుకుంటావా? నీ కుటుంబాన్ని తప్పిస్తావా? నీ సంఘములో సహోదరులను సహోదరీలను తప్పించి నిత్యత్వములో నిలబడేటువంటి ధన్యతను సంపాదిస్తావా? ఎప్పుడైతే అలాంటి అనుభవంలో మనం ఉండగలుగుతామో దేవుని యొక్క ప్రశంసను పొందుతావు. విశ్వసించు ప్రతివాడు గొప్ప దీవెనలను, ప్రతిఫలాలను పొందుతాడు. మొట్టమొదట విశ్వసించేవాడు తప్పక నడుచుకుంటాడు కాబట్టి ఆయన వారికి కేడముగా ఉంటాడు. విశ్వసించే ప్రతి వానికి ఆయన ఫలాలను సిద్ధపరిచాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. యోహాను 3:15. యోహాను 3:10. విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. చదవండి అమ్మా. విశ్వసించు ప్రతి వాడు, చదవండి అమ్మా, పర్వాలేదు. నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందినట్లు. 16. దేవుడు లోకమును ఎంతో విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అన్నాడు. ఇక్కడ కూర్చున్న నీవు విశ్వసించావా? యుక్త మార్గం నీ కొరకే వేయబడినది. విశ్వసిస్తే మొట్టమొదటి ప్రతిఫలం ఏంటంటే నీవు నశింపక నిత్య జీవం పొందుతావు. నిత్య నరకం ఉన్నది, నిత్య జీవము ఉన్నది. విశ్వసించని వాడు నరకానికి వెళతాడు, నమ్మినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అన్నాడు. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు. అదే యోహాను 6:47 వచనం చదవండి. యోహాను సువార్త 6:47. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు అన్నాడు. నువ్వు నరకంలో కాలడం ఆయనకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అందుకే పదే ఆయన సత్య సువార్తను నీకు తీసుకొస్తున్నాడు. నీవు నమ్మి విశ్వసించి
ఆ ప్రభువైన యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించి నిరంతరము ఆయనతో ఉండాలని కోరుతా ఉన్నాడు. వేలాడవేయబడిన నేరస్తులలో ఒకడు అదే శిక్షలో ఉన్నప్పటికీ ప్రభువుని అంగీకరించాడు. నేడు నీవు నాతో పరదైస్సులో ఉందువని ఆ దొంగకు దేవుడు వాగ్దానం చేశాడు. వెంటనే వారు పరలోకానికి లేదా పరదైసుకు వారు వెళ్ళారు. ఎంత ఘోర పాపాత్ములనైనా సరే ప్రభువు క్షమిస్తాడు. నా ప్రాణం కొరకు నువ్వు నా పాపము కొరకు నువ్వు ప్రాణం పెట్టావని నేను నమ్ముతున్నానంటే చాలు. పశ్చాత్తాపడుతున్నావా నీ పాపాల కొరకు? విరిగి నలిగిన వాడవై మనోపూర్వకంగా నేను పాపిని ప్రభు ఒప్పుకుంటున్నావా? అలాగా ఎప్పుడైతే ప్రభు నువ్వు ఆశ్రయిస్తావో, నువ్వు ఆయన యొద్దకు వచ్చినందుకు, నువ్వు ఆయనను విశ్వసించినందుకు నిత్య జీవాన్ని నీకు ఇస్తాడు. నిత్య రక్షణను అనుభవిస్తావు. నిత్య శిక్ష నీ మీద నుంచి కొట్టివేయబడుతుంది. చూడండి, అప్పటి వరకు భూలోకంలో దొంగ, నరహంతకుడు, అన్యాయస్తుడు, దుర్మార్గుడు, కానీ ఇక్కడ ఊపిరి విడిచాడు. పరలోకంలో మొదటి శ్వాస తీర్చుకున్నాడు. రాజులైన యాజక సమూహముగా చేర్చాడు. ఆయన ఇప్పుడు దేవదేవుని కుమారునిగా ఉన్నాడు. నిత్య జీవాన్ని సంపాదించాడు. కాబట్టి ప్రియులారా, ఇది అనుకూలమైన సమయం. ఎప్పుడు అనుకోవద్దు రేపు ఉంది కదా అని. రేపేమి సంభవించునో మీకేమీ తెలియను అన్నాడు. రోగులు చనిపోతారు, వృద్ధులు చనిపోతారు, ఏదో బాగా వయసు పండిన వారు చనిపోతారు అనుకుంటున్నావేమో. ఆపద ఎప్పుడు, ఎక్కడ, ఎలా నీ మీద వస్తుందో ఎవ్వరికి తెలియదు. పక్షులు బాధాకరమైన వలలో చిక్కినట్లుగా తమ కాలము ఎప్పుడు వచ్చునో నరులు ఎరుగరు అన్నాడు. యవనస్తులు, పిల్లలు, పిన్నలు, పెద్దలు, మధ్య వయస్కులు వాడి ఊరులలో చిక్కకూడదని దేవుడు పిలుపునిస్తా ఉన్నాడు. ఇప్పటికైనా రక్షణ పొందు, పాప క్షమాపణ అనుభవించు, ప్రభువును నీ సొంత రక్షకుడిగా చేర్చుకో. నిత్య నరక శిక్ష కొట్టివేయబడుతుంది. శాంతి, నెమ్మది, సమాధానాలతో నింపబడతావు. ఇది మొదటి ఆశీర్వాదం. విశ్వసిస్తే ఆయన యొద్దకు వచ్చిన వాడు ఆయన ఉన్నాడని నమ్మవలెను కదా అన్నాడు. రక్షణే సమస్త ఆశీర్వాదాలకు మూలం. రక్షణ లేకుండా ఎన్ని ఆశీర్వాదాలున్నా అవన్నీ సున్నా. ఆరోగ్యం కావచ్చు, ఆస్తి కావచ్చు, పదవులు కావచ్చు, అధికారాలు కావచ్చు, అవన్నీ సున్నా. యేసు నీకు లేడు కాబట్టి. యేసు నీకుంటే అవన్నిటితో పాటు ఇంకా పరిపూర్ణమైన ఆనందాన్ని నువ్వు పొందుతావు. కాబట్టి మొట్టమొదట పాపక్షమాపణ పొంది నీటి బాప్తిస్వంలో సాక్ష్యం ఇచ్చి ధన్యుడవు, ధన్యురాలివి కావాలి. ఇది మొదటి విషయం. రెండవది, విశ్వసించే వారిని దేవుడు నీతిమంతులుగా చేస్తూ ఉంటాడు. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 39వ వచనం. అపోస్తలుల కార్యాలు 13:39. మోషే యొక్క ధర్మశాస్త్రము వలన ఏ విషయములో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును ఈయన వలననే, యేసుక్రీస్తు వలననే నీతిమంతులుగా తీర్చబడతారు అంటూ ఉన్నాడు. ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన యూదులే కాదు, అన్యజనులు కూడా నీతిమంతులు కారు. ధర్మ కర్మాల వస్త్రంబు నీవు కప్పుకొన్నాదాగవు అన్నాడు. తెల్ల బట్టలు, నల్ల బట్టలు, ఆరెంజ్ కలర్ బట్టలు, ఏదో 40 రోజులు మండల దీక్ష తీసుకున్నా నీలో ఉన్న పాపము చావలేదు. నీ పాపాన్ని నువ్వు కప్పుకుంటున్నావు తప్ప నువ్వు నీతిమంతుడవు కావు అని గుర్తుపెట్టుకోవాలి. రక్షించబడిన ప్రతి బిడ్డ ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడరు అని గుర్తుపెట్టుకోవాలి. అన్యజనుల వలె తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, దాన ధర్మాలు,
ఆ నదులలో స్నానాలు నీకు శుద్ధి కలగజేసి నిన్ను నీతిమంతునిగా చెయ్యవు. క్రైస్తవులకు కూడా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వేలంగిని, తర్వాత ఏది నాగపట్నం, ఇంకేంటో ఇక్కడ ఏదో గుడివాడ దగ్గర గుణదల మాత, అక్కడికి వెళ్ళి నువ్వు గుండు కొట్టించుకున్నా, వస్త్రాలు ఇచ్చినా, ఇంకేం చేసినా నీతిమంతుడవు కావు. నీతి క్రియలు అనేవి రక్షణ పొందిన వారు ఏ విధంగా చేయాలో తెలుసుకోవాలి. నీతి 2 రకాలుగా ఉంటుంది. పాపి అయిన మనుష్యుణ్ణి ప్రభువే ఉచితంగా నీతిమంతునిగా తీరుస్తున్నాడు. ఎప్పుడు ఆయన దగ్గరికి వచ్చి పాపిని ప్రభు అని ఒప్పుకుంటావో అప్పుడే ఆయన మనల్ని నీతిమంతులుగా తీరుస్తున్నాడు. అందుకే విశ్వసించు వానిని ఆయన నీతిమంతునిగా తీరుస్తున్నాడు. ఎంత నీతిమంతుడిగా అంటే ధర్మశాస్త్రము కూడా చేయలేనంత నీతిమంతునిగా తీరుస్తూ ఉన్నాడు. రోమాపత్రిక 8వ అధ్యాయము 30వ వచనం చదవండి. రోమా 8:30. ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను. నీవు నేను నీతిమంతులముగా తీర్చబడలేని స్థితిలో ఉన్నాం. కానీ ప్రభువే తన స్వరక్తము చేత మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. తన పునరుద్ధానము వలన మనల్ని నీతిమంతులుగా తీర్చాడు. అందుకే ఈ నీతి మన క్రియల వలన కలిగినది కాదు, కేవలం దేవుడే మనల్ని తీర్చాడు. ఒక చిన్న బిడ్డ ఉన్నాడనుకోండి, తల్లికి వాడికి తెలియదు, వాడు మూత్రంలోనూ మలంలోనూ వాడే పోయి వాడే పూసుకొని బురదలో పడి ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతూ ఉంటే వాని తల్లి వాడిని శుభ్రం చేస్తుంది, కడుగుతుంది, శుద్ధి చేస్తుంది, చక్కగా సిద్ధపరుస్తుంది. అలాగా పాపములో పడి దొర్లాడి పంది వలె బురదలో కుక్క వలె కక్కిన వాంతికి తిరిగిన మనల్ని ఆయన శుద్ధి చేశాడు. మన వల్ల కాని నీతిమంతత్వాన్ని ప్రభు మనకిచ్చాడు. ఇప్పుడు మనం తీర్చబడిన నీతిమంతులం. ఏ భేదము లేదు, అందరూ పాపులే అని చెప్తున్నాం కదా. ఆ పాపపు స్థితి నుంచి ప్రభు మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఈ లోకంలో నీతిమంతుడు ఒక్కడూ లేడు. దేవుణ్ణి వెతుకువాడు ఎవ్వడు లేడు. కుల మత వర్ణ ఏ భేదము లేకుండా అందరూ పాపములో బందీలుగా ఉన్నాం. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా, ఆయన రక్తము వలన, ఆయన పునరుద్ధానము వలన మనల్ని ఉచితముగా నీతిమంతులుగా చేర్చాడు. మనం ఏ క్రయధనము చెల్లించలేదు, ఆయన మనల్ని నీతిగా తీర్చాడు. ఇది తీర్చబడిన నీతిమంతత్వం. ఇప్పుడు కడగబడినటువంటి వారు కూడా క్రియల వలన నీతిమంతులు కావాలి. ఏ క్రియల వలన? ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల వలన కాదు. నీ బ్రొక్కుబళ్ళు నిన్ను నీతిమంతునిగా చెయ్యవు. నిన్ను చేయవలసినటువంటి క్రియలు ఉన్నాయి, ఆ క్రియలు నిన్ను నీతిమంతునిగా చేస్తాయి. అందుకే మనం మన క్రియల మీద కంటే ప్రభువైన యేసుక్రీస్తు చేసిన త్యాగం మీద ఆధారపడ్డం ధన్యత. చూడండి, ప్రభువైన యేసుక్రీస్తు వారు విశ్వాసాన్ని రుజువుపరిచేటప్పుడు క్రియలతో కూడా రుజువుపరచాలని చెప్పాడు. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 20-21 వచనాలు. వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకోవాలనుకుంటున్నావా? బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? అబ్రహాము అర్పణ, అబ్రహాము యొక్క క్రియ అబ్రహామును నీతిమంతునిగా తీర్చింది అంటూ ఉన్నాడు. అబ్రహామును దేవుని ఏమడిగాడు?
అబ్రహాము ఇష్మాయేలును ప్రేమించాడు, ఇస్సాకును ప్రేమించాడు. ఇస్సాకు వాగ్దాన పురుషుడు కాబట్టి మరి ఎక్కువగా ప్రేమించి ఉండవచ్చు. దేవుడు అందుకే అడిగాడు, నీవు ప్రేమించు ఇస్సాకును. నాతో చెప్పండి, నీవు. గట్టిగా చెప్పండి, నీవు ప్రేమించు ఇస్సాకును. నేను కోరిన పర్వతాలలో ఒకదాని మీద నాకు బలిగా అర్పించు అన్నాడు. అది కూడా దహన బలిగా అర్పించు అన్నాడు. కేవలం దేవుడు పరీక్షించడానికి అబ్రహాంతో మాట్లాడాడు. విశ్వసించు ప్రతి వాడు క్రియల వలన నీతిమంతులుగా తీర్చబడాలని. నీవు ప్రేమిస్తున్న దానిని అబ్రహాము వలె ఆయనకు అర్పించగలవా? ఎప్పుడైతే నువ్వు ఆ పని చేస్తావో అప్పుడు నీతిమంతులుగా తీర్చబడతావు. ఏదో బీదలకు ఒక పూట అన్నం పెడితే, లేదా వస్త్రాలు లేని వారికి ఇంట్లో చినిగిపోయిన వస్త్రాలు ఇస్తే, లేదా డబ్బులు అక్కరగలిగిన వారికి మనం ఆ పూటకి కష్టపడి ఏదో కొంత డబ్బు దానం చేస్తే మనం నీతిమంతులం అవుతామని అనుకోకూడదు. ఉపకారం చేయాలి, ఉపకారము ధర్మమును చేయ మరిచిపోకుడి అన్నాడు. అక్కరగలవానికి మనం అంగీలు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం, ఆహారం ఇవ్వడం మానొద్దు. అలాగని వాటిని బట్టి మాత్రమే మనం నీతిమంతులుగా తీర్చబడం. ఆత్మ సంబంధమైన క్రియలు నిన్ను మరి ఎక్కువ నీతిమంతునిగా తీరుస్తాయి. నువ్వు ప్రేమిస్తున్నది ప్రభువుకు అర్పిస్తున్నావా? ఆయనను గణపరుస్తున్నావా? ఆ నీతి ఆయనకు కావాలి. ఆ నీతిమంతుని ప్రార్థన ఆయన ఆలకిస్తాడు. ఆ నీతిమంతుని గుడారాన్ని ఆయన వర్ధిల్ల చేస్తాడు. ఆ నీతిమంతునికి ఎన్ని ఆపదలు వచ్చినా వాని ఎముకలు ఇరగవు. ఆ ఆపదలన్నిటిలో నుంచి వానిని ఆయన తప్పిస్తాడు. అలాంటి నీతిమంతత్వాన్ని క్రైస్తవుడు కలిగి ఉంటే ఎంత ధన్యురాండ్లమవుతాం. క్రియల వలన అబ్రహాము నీతిమంతుడని తీర్చబడ్డాడు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా ఈ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఏం సమర్పించుకోవాలంటమ్మా? గట్టిగా చెప్పండి. శరీరములు. రక్షణ పొందేటప్పుడు హృదయం మాత్రమే ఇయ్యమంటాడు దేవుడు. మీ హృదయమునే కదా నేను అడుగుతున్నానన్నాడు. కానీ ఇప్పుడు అంటున్నాడు, మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి అన్నాడు. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవుని వాత్సల్యముతో మిమ్మును బ్రతిమాలు కొనుచున్నాను అంటున్నాడు. మరి నీవు ప్రేమించేటువంటి నీ శరీరాన్ని ఎంతగా ఆయనకు సమర్పించుకుంటున్నావు? ఎలా సమర్పించుకుంటావు? నీ ఇస్సాకు నీ శరీరమే కావచ్చు. నీ శరీరం, నీ సమయం, నీ ధనం, నీ బలం, నువ్వు ప్రేమిస్తున్నవన్నీ ఆయనకు అర్పించడానికి నువ్వు సిద్ధమా? ఒక్క పూట ఉపవాసం ఉండి సంఘముగా కలిసి ప్రార్థించే అనుభవం నీకుందా? ఒక్క పూట పూటి కొరకు ఏశావు తన జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. అతడు నీతిమంతుడని పిలువబడలేదు, భ్రష్టుడు అన్నాడు, వ్యభిచారి అన్నాడు. దేవుని కొరకు శరీరాన్ని ఉపవాసముతో నలగొట్టుకోలేని మనల్ని ఏమంటాడు? సంఘముతో గడపలేని పరిస్థితిని బట్టి మనల్ని ఏమంటాడు? అలాంటి స్థితి ఏమైనా మీలో ఉంటుందేమో, ఒకవేళ పరిశీలన చేసుకొనుడి అన్నాడు. చేదైన వేరు ఏది మొలవనివద్దు అన్నాడు. నీవు ఉపవాసముతో ప్రభువును సేవించాలనేదే ఆయన సంకల్పం. ఇప్పుడంటే మన శరీరాలు బలహీనంగా ఉన్నాయి, కానీ ఉపవాస ప్రార్థన అనుభవం మనకు లేకపోతే మనం మరింత నీతిమంతులంగా తీర్చబడలేం. మనము ప్రేమించేది ఆయనకు అర్పించుకోకపోతే క్రియల వలన నీతిమంతులమై ధన్యులం అవ్వలేము. ఎప్పుడైతే అబ్రహాము ఇస్సాకును అర్పించాడో
ఆ క్రియను బట్టి మరి ఎక్కువగా అబ్రాహామును దేవుడు నీతిమంతునిగా చేశాడు. మరి మన పరిస్థితి ఏంటి? సంఘంతో కలిసి సంఘ ప్రార్థనలో ఒక 3 గంటలు మోకరిల్లగలుగుతున్నావా? కూర్చోగలుగుతున్నావా? నిజంగా చాలా విచారం ఈ దినాలలో. సంఘ ప్రార్థన అనుభవము లేకపోతే మనం ఎలా అభివృద్ధి చెందుతాం? సహోదరులతో సహోదరీలతో సంఘస్థులందరి కొరకు భారంగా ఉన్న అంశాల కొరకు మనం నిరంతరం ప్రార్థించాలి. ప్రార్థించవలసిన బాధ్యత మన మీద ఉంది. సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో ప్రార్థన చేయుచుండెను అన్నాడు. అత్యాసక్తి లేదు, ఆసక్తి లేదు, ఆశ లేదు, అసలు సంఘవాసనే వద్దు. సంఘానికి రాము, ఆదివారం వస్తే ఆదివారం వచ్చే జనాంగం మనం. నువ్వెప్పుడు నీతిమంతుడవై వర్ధిల్లుతావు? ఎందుకండి మరి సంఘ కూడికలు, స్త్రీల పుటాలు పెట్టకపోతేనే వాళ్ళు పెట్టలేదు అని వాళ్ళ మీద ఏడిశారు. మరి పెడుతున్నప్పుడు రావడానికి నీకు ఆటంకం ఏంటి? సరే, 1 వారం 2 వారాలు నీకు పనులు, భారాలు, అభ్యంతరాలు, ఆటంకాలు, అనారోగ్యాలు వచ్చాయి. నెలలో నీకు 1 రోజు శుక్రవారం రావడానికి అవకాశం లేదా? 1 రోజు శనివార సంఘ ప్రార్థనలో గడపలేవా? నెలాఖరు రాత్రి ప్రార్థనలో జాగరణతో సంఘము కొరకు, పరిశుద్ధుల కొరకు ఇతరులు ప్రార్థిస్తుంటే ఏకీభవించే అనుభవం లేదా? చెప్పండి, మానేద్దాం. సండే రోజే చక్కగా అందరం 10కో 9:30కో వచ్చి కూడుకుందాం. ప్రకటన చేసుకొని ఏదో మా ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీ కూర్చుండి గడపడం కంటే అసలు లేకపోతేనే మంచిది కదా. ఇంకా చక్కగా ఆదివారం ఏ హెచ్చరికలు ఉండవు, ఏ దిద్దుబాటు అవసరం లేదు. మరి చక్కగా బల్లలో పాల్పొంది వెళ్ళిపోవచ్చు. మనకెందుకండి నీతిమంతత్వం? నీతిమంతులుగా మనం ఎందుకు ఉండాలి? ఎలాగో యేసయ్య నీతిమంతులుగా తీర్చాడు, ఇంకా క్రియల వలన నీతిమంతులం ఎందుకు మనం అవ్వాలి? నిజంగా బైబిల్లో రాయబడిన సంగతులు మెలకువగలిగి గ్రహింపు కలిగి ఉంటే ఎంతో సిగ్గుతోస్తుంది మనకు. అయ్యో నా జీవితం ఎందుకు అనిపిస్తుంది. రాహాబను వేశ్య కూడా క్రియలు చేసి నీతిమంతురాలయ్యింది. యాకోబు పత్రిక 2వ అధ్యాయము. అబ్రహాము పక్కన రాహాబు పేరును రాశాడు దేవుడు. అబ్రహాముతో సమంగా రాహాబును ఎంచాడంటే ఎంత ధన్యురాలయ్యింది. 25వ వచనం చదవండి. యాకోబు 4:20. రాహాబు అను వేశ్య కూడా దూతలను చేర్చుకొని వేరొక మార్గాన వారిని వెలుపలికి పంపివేసినప్పుడు క్రియల మూలముగా నీతిమంతురాలని ఎంచబడెను కదా అన్నాడు. ఆమె కాదు, ఆమె ఇంటి వారందరూ ఎరికో పట్టణాన్ని నాశనమైనప్పుడు ఆ ఇంటిలో ఉన్నటువంటి అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు, ఇరుగు పొరుగు వారు, బంధువులందరూ కూడా ఆ ఉగ్రత నుంచి తప్పించుకున్నారు. వారు రక్షించబడ్డారు. యెహోషువ గ్రంథంలో రాహాబు గురించి దేవుడు ఏమన్నాడంటే, ఆమె నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్య నివాసము చేయుచున్నది అన్నాడు. ఇప్పటికే ఆ వాక్యం మనం అలాగే చదవాలి. ఆమె నివాసము నేటి వరకు ఇశ్రాయేలీయుల మధ్యనున్నది అన్నాడు. పాపపు పాత క్రియలు మానేయాలి. తీర్చబడిన నీతిమంతులు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించి మనము ప్రేమిస్తున్న లోకవాంఛలను ఆయనకు అర్పించేవారుగా మనం ఉండాలి. సంఘ ప్రార్థన అనుభవాలు లేకపోతే ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించలేము. ప్రమాదాలు, ఆటంకాలు, అనారోగ్యాలు తప్పించుకోలేము. విశ్వసించువారు నీతిమంతుడై ఈ క్రియల వలన వారు ధన్యులవుతారు. ఒక నాణానికి 2 భాగాలు ఉన్నట్టే తీర్చబడిన నీతిమంతత్వం ఒకవైపు ఉంటే క్రియల వలన నీతిమంతత్వం మరొక వైపు ఉంటుంది. కాబట్టి నీ క్రియలేవి? దేవుడు నిన్ను తాసులో చూస్తే తక్కువ కనబడతావా? సరిపోతావా? ఇప్పటికే 5 మాసాలు గడిచిపోయాయి. 6వ మాసంలోకి వచ్చావు. 2025వ సంవత్సరం ఎంతో దూరంలో లేదు. నేను నిన్ను త్రాసులో తూచగా అని నీ గురించి పలికితే నువ్వు తక్కువ కనబడతావా, ఎక్కువ కనబడతావా? నీ చేతిలోనే ఉంది. ప్రియులారా, ఈ గొప్ప ఆధిక్యతను మనం కలిగి ఉండాలి.
ప్రభు కొరకు సమర్పించుకోవాలి, నిర్ణయించుకోవాలి. మానవునికి దేవుడు సంకల్ప బలం ఇచ్చాడు. నువ్వు అనుకుంటే రాలేను, చేయలేను అనే పరిస్థితి ఏది ఉండదు. అది సంఘ సావాస కూడికల విషయంలోనే కావచ్చు, ఇతరమైన కార్యాల విషయంలోనే కావచ్చు. నువ్వు సాధించాలనుకుంటే ప్రతీది సాధించే మనోబలాన్ని నీకు ఇచ్చాడు. ఆ సంకల్ప బలాన్ని బట్టి దేవుని కృపను ఆధారం చేసుకొని మనం సాగేటువంటి వారంగా ఉండాలి, ఆగిపోయే వారంగా ఉండదు. కాబట్టి సహోదరులు స్త్రీల కూటం కొరకు సిద్ధపడాలి, సంఘస్థులు సంఘ ప్రార్థన కొరకు సిద్ధపడాలి. ఆ ప్రార్థనలో ఎప్పుడైతే నిలవబడతామో ప్రభువు మనల్ని క్రియల వలన నీతిమంతులుగా తీరుస్తాడు. ఎందుకంటే అక్కడ ప్రార్థన మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ వస్తుంది, వాక్యము మనల్ని నీతిమంతులుగా తీరుస్తూ వస్తుంది, సహవాసం సహనము మనకు నేర్పి ఆయన ప్రణాళిక నెరవేర్చేదిగా ఉంటుంది. అటు సంఘం అంటే ఏదో కమ్యూనిటీ హాలు, సెక్యులర్గా కూడుకునేటువంటి స్థలం కాదు, దైవ సన్నిధి ఉండేటువంటి స్థలం, దేవుడు సంచరించే స్థలం, మనల్ని దిద్ది మహిమాయుక్త లోకానికి పంపించే స్థలం. ఆ సహవాసాన్ని కోరుకుంటున్నావా? ఆ సహవాసులతో గడుపుతున్నావా? నలిగి నీ శరీరాన్ని అప్పగించుకుంటున్నావా? అప్పుడు నువ్వు ధన్యుడవుతావు. జాగరణ చేయాలి, ఉపవాసం ఉండాలి, ప్రార్థనలలో గడుపుతూ రావాలి. అప్పుడు దేవుని రాకడకి సిద్ధపడతాం. అబ్రహాము వలె రాహాబు వలె నీతిమంతులం, ఏది క్రియల వలన నీతిమంతులం అవుతాం. అలాంటి ధన్యత పొందుతాం. ఇది రెండవ సంగతి. ఇక మూడవది, విశ్వసించి ఈ క్రియలు చేస్తూ నడుస్తున్నప్పుడు మనం ఎంత దీవెన పొందుతాం. యెషయా గ్రంథం 28వ అధ్యాయము 16వ వచనం. యెషయా 28:16 చదవండి అమ్మా. నేనే విశ్వసించువాడు, నాతో చెప్పండి, విశ్వసించువాడు. చాలా నీరసంగా చెప్తా ఉన్నారు, కొంచెం గట్టిగా చెప్పండి. విశ్వసించువాడు నిత్య జీవం పొందుతాడు. విశ్వసించువాడు క్రియల వలన నీతిమంతుడవుతాడు. విశ్వసించువాడు కలవరపడడు. అని మన జీవితాలలో ఎన్ని కలవరాలు ఉన్నాయి. మానవుడు లేచినది మొదలుకొని తిరిగి పడకకు వెళ్ళేంత వరకు కలవరమే. పడకకు చేరిన మొదలుకొని తెల్లవారి మెలుకు వచ్చేంత వరకు కూడా కలవరమే, కలవరకర పరిస్థితులు. ప్రశాంతంగా నిద్రపోదామంటే పీడకలలు వస్తాయి, నిద్ర రాదు. పోనీ తెల్లారింది కదా అనుకుంటే అనారోగ్య కలవరం, అప్పుల కలవరం, ఇరుగు పొరుగు వారి కలవరం, పిల్లల కలవరం, చుట్టుపక్కల వారి కలవరం, ఏదో ఒక కలవరం మానవుణ్ణి వేధిస్తూనే ఉంటుంది. విశ్వసించువానికి కలవరం ఉండదు, విశ్వాసము లేనివానికి కలవరం ఉంటుంది అన్నది. తండ్రి గురించి ఎలాగా, తల్లి గురించి ఎలాగా, అన్నదమ్ముల గురించి ఎలాగా, అయ్యో ఈ వ్యాధి, ఈ బాధ, ఈ అప్పులు, ఈ ఆర్థిక ఇబ్బందులు, అనుకున్న పనులేమి అవ్వడం లేదే, అనారోగ్యాల మీద అనారోగ్యాలు నా మీద దాడి చేస్తున్నాయే, ఏంటి పరిస్థితి అని కలవరపడతాం. సియోనులో ఒక రాయి ఉంది. ఆ రాయి ప్రభువైన యేసుక్రీస్తు వారు, ఆ రాయి పరిశోధింపబడింది శ్రమల వలన. అది అమూల్యమైన తలరాయిగా ఉంది, అది స్థిరమైన బలమైన పునాది రాయిగా ఉంది. ఆ రాయి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. అక్కడ మనం విశ్వసిస్తున్నాము కాబట్టి కలవరమే ఉండదు. కలవరపడి కొండల వైపు చూడాల్సిన పరిస్థితి మనకు ఉండదు. కలవరాలు కలుగుతున్నా గొప్ప నెమ్మదిని దేవుడు విశ్వసించే వారికి అనుగ్రహించాడు. చూడండి,
యోహాను సువార్త 14వ అధ్యాయం ఆయన పదే పదే నొక్కి చెప్పుతున్నటువంటి మాట. యోహాను సువార్త 14 మొదటి వచనం, అమ్మా మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి అన్నారు. విశ్వాసం లేక కలవరపడుతున్నావా? ఆ సియోనులో ఉన్న మూలరాయి కలవరాన్ని ప్రాలదోలి శాంతిని నీకు ఇచ్చేటువంటి రాయిగా ఉంది. 27వ వచనం చదవండి. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను, లోకమిచ్చునట్టుగా మీకు అనుగ్రహించుటలేదు. మీ హృదయములను కలవరపడవనీయకుడి, వెరవనీయకుడి అని. మన వల్ల కాని విషయాల గురించి నువ్వు ఎందుకు కలవరపడుతున్నావు? విశ్వసించు, దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుని యొద్దకు వచ్చేవానికి విశ్వాసం ఉండవలేను ఆయన చెప్తా ఉన్నాడు. దేవుడు ఉన్నాడని, తన్ను వెదుకువానికి ఫలము దయచేయునని నమ్మవలేను కదా. ఆ నమ్మిక నీలో ఉందా? నువ్వు వింటే కదా నమ్మిక అభివృద్ధి చెందడానికి. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గుర్చిన మాట వలన. మోసపోవద్దు, దేవుడు ఎప్పుడూ వెక్కిరింపబడడు. సంఘం లోకములో ఎంతో గొప్ప దేవుని ప్రాతినిధ్యానికి సూచనగా ఉంది. దేవుడు నిన్ను నాటిన సంఘంలో విశ్వసించి ప్రభువును రక్షణ పొంది స్థానిక సంఘంలో బలపడు. సంఘములో ప్రతి కార్యక్రమానికి అటెండ్ అయి క్రియల వలన నీతిమంతుడిగా తీర్చబడు. ఆ సావాసపు దీవెనలు నీకు, నీ కుటుంబానికి, అబ్రహాము కుటుంబానికి, రాహాబు కుటుంబానికి నిలిచి ఉన్నట్టుగా నిలిచి ఉంటాయి. ఆ తర్వాత విశ్వసిస్తున్న నీకు ఎలాంటి కలవరం ఉండదు. విశ్వసించువాడు కలవరపడడు అన్నాడు. అన్ని పరిస్థితుల్లో విజయం ఇచ్చేటువంటి వాడిగా ఉంటాడు. అప్పటికప్పుడు కార్యాలు చేస్తాడు. ఒక సహోదరుడికి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే వారు అనుకున్నాడు సహజంగా గ్యాస్ పట్టేస్తుంది అనుకొని వాళ్ళు నిర్లక్ష్యంగా ఉన్నారు. కానీ దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడు ఆ సహోదరుడి పక్షం. సరి అయిన సమయానికి మంచి ఆలోచన ఇచ్చాడు. ఒక చిన్న ఆర్ఎంపీ డాక్టరు ఒక హాస్పిటల్కి రెఫర్ చేశాడు. ఆ హాస్పిటల్కు విజయవాడలో చూపించడానికి వస్తే, నీకు వచ్చింది గ్యాస్ కాదు, నీ గుండెకి వెళ్ళే 4 వాల్స్లో 2 వాల్స్ 90% పాడైపోయాయి, మరో 2 80% పాడైపోయాయి, నీకు ఓపెన్ సర్జరీ చేయాల్సిందే అని చెప్పారు. ఎంత కలవరం కుటుంబంలో, ఎంత కలవరం, ఎంత బాధ. అన్నీ బాగున్నాయి, పిల్లలిద్దరు ఉన్నారు, ఆర్థిక లోట్లు లేవు, అప్పులు లేవు, నేను బాగున్నాను అనుకున్నారు. కానీ ఈ పరిస్థితి వారికి ఏర్పడింది. కలవరకరమైన పరిస్థితుల్లో సహోదరి ఫోన్ చేసి అడిగింది. ఈ మాటే దేవుడు జ్ఞాపకం చేశాడు, నువ్వేం దిగులు పడద్దు, దేవుడు సహాయం చేస్తాడు. ఎంత ఆశ్చర్యకార్యం చేశాడు. ఇప్పుడు ట్రీట్మెంట్ ద్వారా కుమారుడు మెరుగైన ఆరోగ్యాన్ని పొందుతూ ఉన్నాడు. ఇంకా ఆపరేషన్ అవ్వలే, అయినా మంచి ఆరోగ్య స్థితికి రాగలిగాడు. ఆపరేషన్ అవసరము అనుకుంటే వారు చేస్తారు, దేవుడు అనుమతిస్తాడు. అవసరం లేదనుకుంటే ఆయన తన గాయపడే హస్తంతో ముడతాడు. ట్రీట్మెంట్కి వెంటనే స్పందించడం ఆ కుమారునికి గొప్ప ఆశీర్వాదమైంది. దేవుడు ఉన్నాడు. కలవరకరమైన నీ పరిస్థితులను తెచ్చుకోకముందే మెలకువగా ఉండు. ఒకవేళ కలవరపడుతున్నావా, నీ హృదయాన్ని కలవరపడనీయకు, ఆయన యందు విశ్వాసం ఉంచుచున్నావు, నా యందును విశ్వాసం ఉంచుము అన్నాడు యేసు ప్రభువారు. ఇక్కడ చిన్న మాట, దేవుణ్ణే నమ్ముతాం కానీ సేవకులను నమ్మమంటారు కొంతమంది. యెహోషాపాతు ఏమన్నాడంటే, యెరూషలేము వారలారా, యూదా వారలారా, యెహోవాను నమ్ముడి, ఆయన
ప్రవక్తలను నమ్ముడి అన్నాడు. ఆయన ప్రవక్తలను ఎందుకు నమ్మాలి? యేసుని ఎందుకు నమ్మాలి? ఆయన సేవకుడిగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. దేవుణ్ణి నమ్మితే సరిపోదా? దేవునికి చెప్పితే సరిపోదా అనుకుంటా ఉంటాం. చూడండి, ఆ మాట చదువుదాం. దినవృత్తాంతాల 2వ గ్రంథం 20వ అధ్యాయము. అక్కడ చెప్తా ఉన్నాడు, ఆయన సేవకులను నమ్ముడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అన్నాడు. సొంత భక్తి శక్తి, సొంత ఆత్మీయత పనికిరాదు. సంఘ ప్రతినిధి అంగముగా ఉన్న సేవకులు, పరిశుద్ధులు అందరి ప్రార్థన మనకు ప్రతిఫలాన్ని, ఆశీర్వాదాన్ని, జీవాన్ని ఇస్తుంది. మర్మంగా రహస్యంగా దాచుకోక్కర్లేదు. అందుకొరకు దేవుడు నిన్ను సంఘంలో చేర్చలేదు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయములో ఆ మాట చూడండి. ఎన్న వచ్చినమ్మా? చదవండి. 20 వచ్చిన. అంతట వారు ఉదయముననే లేచి తెకోవారణ్యమునకు వెళ్ళి యెహోషాపాతు నిలువబడి, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి. ఎవరిని? గట్టిగా చదవండి అమ్మా. మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడతారు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అన్నాడు. మంచి బోధకులను నమ్మకడం కంటే చెడ్డ బోధకులను నమ్మడం మనకు ఎక్కువ అలవాటు. దర్శనాలు, కళలు, ప్రవచనాలు, మరి మాయ మాటలు చెప్పేవాళ్ళు వీళ్ళు చాలా తృప్తిగా అనిపిస్తారు. ఎందుకంటే వాళ్ళు మనల్ని నొప్పించరు, గాయపరచరు, ఆయాస పెట్టరు, ఆవేశపరచరు, పురికల్పుతారు, ప్రోత్సహిస్తారు. మా అన్నెంత మంచోడు, మాకెంత మంచిది, అలా గుప్పిళ్ళు మా కొరకు విప్పుతారని ప్రశంసలు తప్ప, ఇదిగో నీలో ఇది ఉంది, అది ఉంది, దిద్దుకో, సరి చేసుకొని చెప్పరు. కళలు చెప్తారు, దర్శనాలు చెప్తారు, ప్రవచనాలు చెప్తారు. ఇవి కాదు కావాల్సింది. ప్రవచనం దేవుని వాక్యం. నువ్వు దేవుని వాక్యంలో చూపించి చెప్పమన్నప్పుడు ఏం చెప్తారు? నీ భవిష్యత్తు గురించి, నీ గురించి. యెహోవాను నమ్మండి, ఆయన ప్రవక్తలను నమ్మండి అంటున్నాడు. అంటే పరిశుద్ధముగా కూడుకునే దేవుని సంఘాన్ని నమ్మండి. దాయాల్సిన విషయాలు ఉంటాయి. నీకు డబ్బు ఉంటే, ఆహారం ఉంటే దాచుకోవేవి, ఎవరు అడగరు, ఎవరికి చెప్పక్కర్లేదు. కానీ నీ జబ్బు, పెద్దలు అంటారు, నువ్వు డబ్బుంటే దాచుకో అమ్మా, జబ్బుంటే చెప్పు అంటారు. ఎందుకు? నలుగురికి తెలిస్తే నలుగురు చెప్తారు సలహాలు. అమ్మ పలానా దగ్గర ఒక డాక్టర్ ఉన్నాడు, పలానా దగ్గర ఒక డాక్టర్ ఉన్నాడు, నువ్వు వెళ్ళు అక్కడ బాగు చేసుకోమని. కానీ జబ్బులు దాసుడే, డబ్బులు దాసుడే, అన్ని దాసుడేనా? నువ్వు జబ్బు దాస్తే నీకే నష్టం. నువ్వు యెహోవాను, సంఘాన్ని నమ్మాలి, సేవకులను నమ్మాలి. యెహోషాపాతు నమ్ముకున్నాడు. మీ హృదయాలు కలవరపడనీయకండి, నా యందు విశ్వాసం ఉంచుతున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందును విశ్వాసం ఉంచమన్నాడు యేసయ్య. ఆయన ఇక్కడ సేవకుడిగా ఉన్న దినాలలో పలికిన మాట. ఆయనకు తెలిసినా నువ్వు చెప్పకపోతే ఆయన ఏ కార్యం చేయడని గుర్తుంచుకో. మార్కు సువార్త 1వ అధ్యాయం 29-30 వచనాలు. మార్కు 1:29-30 వచనాలు. సమాజ మందిరంలో నుండి వెళ్ళి యాకోబుతోను, సీమోను, ఆంద్రేయ అను ఇంట ప్రవేశించిరి. సీమోను అత్త జ్వరముతో పడి ఉండగా వెంటనే వారు ఆమెను గూర్చి ఆయనతో, నాతో చెప్పండి, వెంటనే. అమ్మా గట్టిగా చెప్పాలి. వెంటనే వారామెను గూర్చి ఆయనతో చెప్పిరి. ఎందుకు? యేసయ్యకి తెలియదా? వాళ్ళు వీళ్ళు అందరూ అనుకుంటున్నారు, ఆయనకి తెలియదా? ఆయన వచ్చి ముట్టి పలకరించి ఏదో చేయాలి, కానీ నేను చెప్పుడు ఎందుకు? ఆయనకు అన్నీ తెలిసిన మౌనంగా కూర్చున్నాడు. వారొచ్చి చెప్పిన తర్వాత పని ప్రారంభించాడు. 31వ వచనం. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చెయ్యి పట్టి ఆమెను లేవనెత్తెను. అంతటా జ్వరము ఆమెను వదిలేను గనక
ఆమె వారికి ఉపచారము. ఎంత మంచి అనుభవం ఇది. ఎవడైనా రోగి అయ్యుండేనా వాడు సంఘపు పెద్దలను పిలిపింపవలేను అన్నాడు. సంఘానికి సమాచారం ఉండాలి, సేవకులకు సమాచారం ఉండాలి. వారు ఆయన నామమున నూనె రాచి ప్రార్థన చేస్తారు. అప్పుడు వాడు స్వస్థత నందును. పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ పొందును అన్నాడు. సంఘ సేవకుల పరిశుద్ధుల ప్రార్థన ఒక వ్యక్తికి పాప క్షమాపణనిస్తుంది. అతడు రక్షించబడితే నీకు నీ కుటుంబానికే కదా ఆనందం, నీ ఇంటి వారికే కదా ఆనందం, నీ ఇంటి వారికే కదా సంతోషం. దాచి దాచి ఏం సంపాదించుకుంటాం మనం? చెప్పవలసిన విషయాలు దేవుణ్ణి అడిగి చక్కగా సంఘానికి చెప్పాలి. చెప్పకూడని విషయాలు, దాచే విషయాలు నువ్వు దాచుకో, దాంట్లో తప్పు లేదు. ఏదన్నా బాధ అనిపిస్తుందనో గాయం అవుతుందనో చెప్పకుండా ఉంటే చెప్పకుండా ఉండి. కానీ ఇలాంటి సీరియస్ విషయాలు కూడా సీరియస్గా తీసుకోకపోతే నీ ఆత్మీయత ఏది? చెట్టు మంచిదని ఎంచి దాని ఫలములు మంచివని ఎంచుడి అన్నాడు. ఫలాలను బట్టి చెట్టు ఎటువంటిదో ఈజీగా అర్థమైపోతుంది. నీలా క్రియలే కనబడినప్పుడు నీవు మంచి చెట్టు అని ఎలా ప్రభువు ప్రశంసిస్తాడు? వేప చెట్టు చేదు కాయలే కాస్తుంది, తీపి కాయలు కాదు. ఏ చెట్టు ఆ ఫలాలను ఇస్తుంది. కాబట్టి మన స్వభావాన్ని వాక్యము ద్వారా మార్చుకొని దిద్దుకొని దైవ వాక్యానుసారంగా జీవించాలి. 3 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా కరోనా వచ్చి. కరోనా కాలంలో మొట్టమొదటి వేవ్లో కరోనా వచ్చింది. రామగుండంలో యెరూషలేము ప్రార్థనా మందిరం అని చిన్న ప్రార్థనా మందిరం ఉంది. ఒకరోజు ఇలాగే ఆదివారం పరిచర్య నిమిత్తమై అక్కడికి నేను వెళ్ళాను. అక్కడ దేవుని దాసులు ఉన్నారు. పరిచర్య అయిపోయిన తర్వాత వారి సంఘ పెద్ద లేచి నిలబడి సాక్ష్యం చెప్పాడు. కరోనా సమయంలో ఆయనకు పాజిటివ్ వచ్చింది. కరోనా పాజిటివ్ వచ్చిన తర్వాత రిపోర్ట్ తెలిసిన తర్వాత ఆయనను వెంటనే క్వారంటైన్కి వెళ్ళమని చెప్పారు. ఆయన ఏమో సాక్ష్యం ఇచ్చాడంటే, నాకు కరోనా వచ్చిందని తెలిసిన వెంటనే నేను మొట్టమొదట మన స్థానిక పాస్టర్ గారికి ఫోన్ చేసి ఈ విషయాన్ని చెప్పాను. నా అన్నదమ్ములకు చెప్పలే, నా అక్క చెల్లెలకు చెప్పలే, నా భార్యకు చెప్పలే, నా పిల్లలకు చెప్పలేదు. స్థానిక సేవకునికి నేను ఈ విషయాన్ని చెప్పాను. అన్న నా కొరకు ప్రార్థన చేశారు. సంఘమంతా నా కొరకు మీరు ప్రార్థన చేశారు. ఇదిగో ఈ దినం వరకు కూడా నేను సజీవునిగా ఉన్నాను అని సాక్ష్యం ఇచ్చాడు. ఇది చెప్పక సంవత్సరం అవుతుంది అనుకోండి. కరోనాలో ఎంతోమంది చనిపోయారు. కానీ ఆ బిడ్డ మాత్రం సజీవంగా ఇప్పటికీ దేవుని సేవకునికి సహకారుడై సంఘంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. చిన్న చిన్న విషయాలకే లోకాన్ని విడిచిపెట్టిన వారు ఉన్నారు. కానీ దేవుడు కరోనాలో అతన్ని కాపాడి అతని కుటుంబానికి ఇచ్చి సంఘానికి ఇచ్చి ఎంత మేలు చేశాడు. అతని విశ్వాసం, సంఘ ప్రార్థన, అతని ప్రతిక్రియ గొప్ప మేలు అతనికి చేసింది. కలవరపడలేదు. విశ్వసించాడు కాబట్టి దేవుని చేతికి అప్పగించుకున్నాడు. కలవరకరమైన పరిస్థితుల్లో కూడా దేవుడు నెమ్మదినిచ్చాడు, హృదయాన్ని ధైర్యపరిచాడు. ఆయనను హత్తుకున్న వారందరూ సజీవులుగా ఉంటారు. ఆయన కనపరుస్తారు. బలలో పాలు పొందబోతున్నావు. నీ క్రియలు, నీ ప్రవర్తన ప్రభువు మెచ్చేదేనా? ఒప్పుకునేదేనా? ఆయన రాకడలో నువ్వు యోగ్యంగా పాల్పొందడానికి సిద్ధమేనా? రక్షణ లేకపోతే రక్షించబడి ఉంటే నీతిమంతుడవని క్రియల వలన పేరు తెచ్చుకో. కలవరపడకు. నీ పరిస్థితులన్నిటిపై ప్రభు ఉన్నాడు. వాక్య ప్రకారంగా ప్రవర్తించు, ఆయన నీకు విజయాన్ని ఇస్తాడు. ఈ తలంపులను దేవుడు దీవించునుగాక. అందరూ తలలు వంచి కళ్ళు మూసుకోండి. మనం ప్రార్థనలోకి వెళదాం.